జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ ఏరువాక పౌర్ణమిలోపు ఎవరైతే వట సావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి. అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమిలోపు ఏ కథను వింటే మన దశ తిరిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. సత్యవంతుని అసలు పేరు జేతాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ఖ్యాతి పొందాడు. అతని తండ్రి జోమక్షేణుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంది. ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు: సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని, ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెప్తాడు. కానీ దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాజకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపటం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ వేసింది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది. నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహీషువు గంటలు ఘనఘనమని మోగగా పాశాన్ని చేతిలోకి తీసుకొని భేకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు. త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భేకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చెల్లించని ఆమెతో యముడు ఇలా అన్నాడు: నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగతజీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు: నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు.
ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి ఆయన్ను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు, అమ్మా, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరుకుంది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది. యముడితో ఇలా అంటుంది, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా. మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవటం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది. దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. మరొక వరమిస్తాను అడుగు అన్నాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరినీ దీవించాడు యముడు. దానికి సావిత్రి ఎంతో సంతోషించింది. ఇదే వటసావిత్రి వ్రత కథ. ఏరువాక పౌర్ణమిలోపు తప్పక వినవలసిన మరి ఒక కథను విందాం. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. పూర్వం ఈశ్వర భక్తుడు ఉండేవాడు. అతను నిత్యం భగవద్గీతను పారాయణం చేసేవాడు. అతను నిత్యం అర్థవంతంగా గీతాధ్యయనం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ధ్యానించటంలోనే తన సమయాన్నంతా గడిపేవాడు. అతను కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నాడు. అతనిపైనే ఆధారపడ్డాడు. తన జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించేవాడు కాదు. అదే కాలంలో తన తల్లిదండ్రులు చనిపోయారు. వీరు 3 అన్నదమ్ములు. 3కి వివాహం అయ్యింది. అందులో ఈయన పెద్దవాడు. మిగతా 2 చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళిద్దరూ పౌరోహితం చేసి ఇంటిని నెట్టుకొస్తూ ఉంటారు. తమ్ముళ్ళిద్దరూ ఒకరోజు అన్నగారితో ఇలా అన్నారు, అన్నగారు, మీరు మన ఇంటి బాధ్యతలను గురించి ఆలోచించటానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంటే బాగుంటుంది కదా అని అన్నారు. అది విన్న అన్నగారు తమ్ముళ్లతో ఇలా అన్నాడు, అందరినీ భరించేవాడు పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించటం అనేది పసితనమే అవుతుంది. తనను నమ్మిన వాని యొక్క యోగక్షేమాలు తానే తీసుకుంటానని గీత యొక్క 9వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించాడు. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుణ్ణి నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచటమే మనం చేయవలసిన పని. ఆ భగవంతుడే సకల జీవరాశి పోషణ చేస్తాడు. అతనిని నమ్మి నిత్యం అతనినే స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను విస్మరించడు. కాబట్టి మనం గీతాధ్యయనం చేస్తూ అనునిత్యం ప్రేమపూర్వకంగా భగవన్నామస్మరణలో ఉంటే చాలు అన్నాడు. దానికి తమ్ముళ్ళు ఇలా అన్నారు, అన్నగారు, మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ జీవించటం కోసమైనా ప్రయత్నం చెయ్యాలి కదా. ఏ ప్రయత్నము చెయ్యని వారికి భగవంతుడు స్వయంగా ఇంటికొచ్చి ఇచ్చిపోడు కదా అన్నారు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు తమ్ములతో ఇలా అన్నాడు, దృఢ నిశ్చయంతో శ్రద్ధ విశ్వాసాలు ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వగలడు అన్నాడు. ఇక విసిగిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పటంలో ఖర్చేమీ అవదు. మేము సంపాదించి తెస్తుంటే ఇల్లు గడుస్తుంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు వల్లిస్తూ కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టగలమో మీకేం తెలుసు. మా నుండి వేరుపడి ఇల్లు గడపండి. అప్పుడు తెలుస్తుంది ఇల్లు గడపటం ఎంత కష్టమో. ఏ ప్రయత్నమూ లేకుండా మీ పని ఎలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తామన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరేది మంచిదనుకుంటే అలానే కానివ్వండి. నన్ను వేరు చేయండి. నేను నా కుటుంబం ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. భగవంతుడు నన్నెలా బ్రతికించగలడో అది ఆయనకు బాగా తెలుసు అని తమ్ములతో అన్నాడు. దానిమీద తమ్ముళ్ళు, ఇదే చాలా మంచిది. రేపే ఎవరి వాటా ఎంత వస్తుందో పంచేసుకుందామన్నారు. మీరేది ఉచితమనుకుంటే అలా చెయ్యండి. నాకెలాంటి అభ్యంతరమూ లేదు.
మీరెలా చేసినా నాకు సమ్మతమే అన్నాడు అన్నగారు. ఇక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్న సామానును సంపదను మరునాడే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుని వాటాకు ఒక చిన్న సామాన్య ఇల్లు, కొంత నగలు, కొన్ని మామూలు నగలు, బట్టలు, వంటగిన్నెలు మొదలైనవి వచ్చాయి. ఇలా ముగ్గురు వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో ఇలా అన్నాడు: నా తమ్ముళ్ళు నాకిచ్చింది కొంచెమే అయినా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతునిపై ఆధారపడటమే. ఎవరి ఇంటికి వెళ్ళే యోచన చేయకూడదు. ఎవరేమి ఇచ్చినా తీసుకోకూడదు. భగవంతుడు తానే స్వయంగా భక్తుల యోగక్షేమాలు వహిస్తాడు. ఆయనే మన యోగక్షేమాలు చూస్తాడు. ఇప్పుడు తమ్ముళ్ళిచ్చిన దానితోనే మన అవసరాలు గడుపుకోవాలి సుమా అన్నాడు. ఇక ఆ భక్తుని భార్య ఈశ్వర భక్తురాలు. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది. ఇది అయిపోతే స్వామి ఏది ఉచితమనుకుంటే అదే స్వయంగా చేస్తాడు అనుకుంది. ఆ భగవద్భక్తుడైన బ్రాహ్మణుడు ప్రాతకాలమున 4 గంటలకే లేచి కాలకృత్యాల తరువాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. ఆ తరువాత భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. తరువాత భగవద్గీత పారాయణం చేసుకొని ఇదంతా పూర్తి చేసుకొని పగలు 11 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. తరువాత 1 గంటకు మళ్ళీ అదే చెరువుకు పోయి జపము ధ్యానము చేసేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. ఈ విధంగా రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకొని తరువాత ఇంటికి వచ్చి భోజనాదులు ముగించుకొని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10ంటికి పనుకునేవాడు. మహాసాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటలా భర్తకు నమస్కరించటం, భర్త ఆజ్ఞ పాటించటం కర్తవ్యంగా భావించేది. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రోజు ఉన్న దాంట్లో ఖర్చవుతూనే ఉండేది. కొంతకాలానికి వారి దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. ఒకరోజు డబ్బంతా పూర్తిగా అయిపోయింది అన్నది భార్య. నగలు బట్టలు కూడా అయిపోయాయా అని అన్నాడు భర్త. లేదు అన్నది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపమని కాబోలు స్వామి ఆజ్ఞ అనుకుంది. ఇక వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపటం మొదలుపెట్టింది. కానీ కొన్నాళ్లకు అవి కూడా అయిపోయాయి. ఇంకొక రోజు నగలు బట్టలు కూడా అయిపోయాయి అన్నది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా గిన్నెలు తపేలాలు ఇంట్లో ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు ఇంటిని అమ్మి ఇల్లు గడపమని అంటున్నాడు అనుకుంది భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మార్చింది. కొన్నాళ్ళిలా గడిచిపోయాయి. ఇక కొన్నాళ్లకు అవి కూడా అయిపోయి చివరకు భార్యకు కట్టుకోవటానికి ఒక చీర, బ్రాహ్మణుడికి ఒక ధోవతి ఉత్తరీయం మాత్రమే మిగిలాయి. ఒకనాడు బ్రాహ్మణుడు ప్రాతకాలమున 4 గంటలకే లేచి అడవికి పోవటం చూసి నమస్కరించి భార్య ఇలా అంటుంది: స్వామి, ఇప్పుడింక ఏమీ మిగలలేదు. ఈ ఇల్లు అద్దె ఇల్లు, గిన్నెలు మొదలైనవన్నీ పూర్తిగా అయిపోయాయి. ఇక మీరు పారాయణం చేసే గీతా గ్రంథం, మీ ధోవతి ఉత్తరీయం, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రోజు అన్నం వండటానికి బియ్యం కూడా లేవు. ఉన్నవి అన్నీ నిన్నటితోనే నిండుకున్నాయి అన్నది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పటిలాగే అడవికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే బ్రాహ్మణుడు చెరువుకు చేరి స్నానమాచరించి సంధ్యావందనం చేసి గీతాపారాయణం చేస్తుండగా ఆయనకి క్లిష్టమైన శ్లోకం కనిపించింది. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడ్డాడు. దాన్నే మననం చేసుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు: ఈ శ్లోకంలో భగవంతుడు వాగ్దానమేమీ చేయలేదు. నిజంగా భగవంతుడే ఇలా శపథం చేసి ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదేం? నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడ్డానే అని పరిపరి విధములుగా ఆలోచించి సమాధానపడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణం చేయటం మొదలుపెట్టాడు. ఇక భగవంతుడు బ్రాహ్మణుని మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా ఒక విద్యార్థి రూపాన్ని ధరించి ఒక గుర్రం మీద ఆయనింటికి వెళ్లి బ్రాహ్మణుని భార్య ఎదుట మిఠాయిలతో నిండిన ఒక పళ్ళ్యాన్ని ఉంచి, అమ్మా, గురువుగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అది విన్న బ్రాహ్మణుని భార్య, ఇక్కడికి 1 మైలు దూరంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరే గురువుగారు ఉన్నారు. ఇప్పుడు 10 గంటలైంది. వారు రావటానికి ఇంకో గంట పడుతుంది.
ఇంతకు మీరెవరు? ఈ మిఠాయిలను ఎందుకు తెచ్చారు అన్నది. దానికి విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుణ్ణి. మా గురువు గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయిలు తెచ్చాను. దీనిని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకామె, పండితుల వారు ఎవరిని శిష్యులుగా చేసుకోరు, ఎవరిచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను స్వీకరించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా వాటిని స్వీకరించలేను. వీటిని మీరు తీసుకొని వెళ్ళండి అన్నది. దానికి విద్యార్థి, మీరన్నది నాకు తెలిసిందే. గురువుగారెవర్నీ శిష్యులుగా స్వీకరించలేదు. ఇది అక్షరాలా నిజం. కాని నన్నుగాక మరెవర్నీ శిష్యునిగా చేసుకోలేదు, ఇక చేసుకోరు కూడా. నాపై వారికి విశేషమైన కృపాదృష్టి ఉన్నది, అందుకే నన్ను శిష్యునిగా చేసుకున్నారు అన్నాడు. దానికి ఆమె, నిన్ను అక్కన్నే చేసుకున్నట్లు నేనెప్పుడూ వినలేదు. నాకు తెలిసినంత వరకు వారికి శిష్యులు లేరు. మరి మీరు వారి శిష్యులని ఎలా నమ్మమంటారు? ఏదేమైనా ఈ మిఠాయిని మాత్రం నేనెట్టి పరిస్థితుల్లో స్వీకరించలేను. కాబట్టి పండితుల వారు వచ్చాక మీరే చేతికి ఇవ్వండి అన్నది. దానికి విద్యార్థి, సరే మంచిది. ఈ పళ్ళెము నా గుర్రము రెండూ ఇక్కడే ఉంటాయి. నేను మళ్ళీ వచ్చి గురువుగారిని కలుసుకుంటాను అన్నాడు విద్యార్థి. అందుకామె, మీరు ఈ పళ్ళాన్ని కూడా తీసుకొని వెళ్ళండి. పండితుల వారు వచ్చాక తిరిగి తేవచ్చు. వారి అనుజ్ఞ లేకుండా దీన్నిక్కడ ఉంచరాదు అన్నది. కాని భగవంతుని రూపంలో ఉన్న విద్యార్థి ఆ పళ్ళాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఇక అడవి నుంచి 1 గంట తరువాత వచ్చిన పండితుడు ఇంట్లోకి ప్రవేశించగానే మిఠాయిలతో నిండిన పళ్ళాన్ని చూశాడు. పండితుడు కొంచెం కోపంగా, ఈ మిఠాయి ఎక్కడిది? ఎవరిచ్చారు? ఇది ఇక్కడ ఎందుకు ఉంది అన్నాడు. దానికి భార్య చేతులు 2 జోడించి వినయంగా జరిగిందంతా చెప్పింది. అది విన్న పండితుడు ఎంతో పులకరించిపోయాడు. బ్రాహ్మణి, నీవు చాలా ధన్యురాలవు. ఆయన సాక్షాత్తు భగవంతుడే. సాక్షాత్తు భగవంతుని దర్శనాన్ని పొందిన నీవెంత భాగ్యశాలివి. నేను భాగ్యహీనుణ్ణి కావటం వల్ల నాకాయన దర్శనం కాలేదు. నేను ఒక్కరోజు కూడా ఆకలి తట్టుకోలేకపోయాను. భగవంతుని వాక్యాలనే విశ్వసించక ఆయనపై అలిగాను. భగవద్గీత సాక్షాత్తు భగవంతుని నోటి నుండి వెలువడింది. దాన్ని విశ్వసించకపోవటం అంటే పూర్తిగా భగవంతుణ్ణే నమ్మక అపరాధం చేసినట్లు అర్థం. ఈ రోజు నేను గీతాపారాయణం చేసే సమయంలో నాకు ఒక శ్లోకం కనిపించింది. ఆ శ్లోకం చదివిన నేను భగవంతుని వాక్యాలపై అనుమానం వచ్చింది, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాన్ని భరించేవాడు. అలా జరగలేదు కాబట్టి ఇవి భగవద్వాక్యాలు ఏమాత్రం కావని, వీటినెవరో భగవంతుని వాక్యాలుగా చేర్చి ఉంటారు అనే అనుమానం, అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదవకూడదని నిర్ణయించుకొని మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీచాతి నీచుణ్ణి, మహాపాపిని, విశ్వాసహీనుణ్ణి. మనసులో కాస్తంత ధైర్యం ఉన్నా ఇలాంటి నీచ కార్యానికి వడికట్టేవాణ్ణి కాదు. నీవు శుద్ధమైన అనన్య భక్తురాలివి, పతివ్రతవు. కాబట్టే నీకు స్వామి దర్శనమిచ్చాడు. ఇక స్వామి దర్శనమిచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటకు చూశాడు. బయటకు చూడగానే ఆశ్చర్యం. బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండటాన్ని గమనించి వెంటనే దాన్ని ఇంటిలోకి తెచ్చి విప్పి చూశాడు. అందులో ఎంతో విలువైన రత్నాలు నిండి ఉన్నాయి. బ్రాహ్మణుడు వీటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. అదంతా చూసి, స్వామి, నాకీ రత్నరాశులిచ్చి ఎందుకు మరిపిస్తావు అని అంటూ బ్రాహ్మణుడు ఆనందముగ్ధుడైపోయాడు. ఇక చాలాసేపవటం చూసిన భార్య, భగవత్ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అంది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్లారు కదా, వారు వచ్చిన తరువాత ప్రసాదాన్ని తీసుకుంటా అన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైనా స్వామి రాలేదు. భార్య మళ్ళీ ఇకనైనా ప్రసాదం తీసుకోండి అంది. అయినా వినలేదు. మళ్ళీ భార్య ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని ప్రార్థించింది. అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఏమీ తినకుండానే నిద్రపోయారు. రాత్రి 11 గంటలైంది. ఇంతలో ఎవరో తలుపు కొడుతూ, గురుమాత తలుపు తీయండమా అని మధురస్వరంతో పిలవటం వినపడింది. బ్రాహ్మణ దంపతులకింకా నిద్ర పట్టలేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్వరంతో పిలిచిన పిలుపును విన్న బ్రాహ్మణి ఉలిక్కిపడింది. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, స్వామి చూడండి, మీ భగవంతుడు వచ్చేశాడు అన్నది బ్రాహ్మణునితో. వెంటనే బ్రాహ్మణుడు పరుగున వెళ్లి తలుపు తీశాడు. భగవంతుని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతనిని తన హృదయానికి హత్తుకున్నాడు.
ఆ సమయంలో పండితుని పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అతని శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, కళ్ళ నుండి నీరు కారుతున్నాయి, గొంతు మోగబోయింది. అయినా ఎలానో మాట్లాడాలని, స్వామి, నేను చేసిన పనికి నరకానికి పోకుండా మీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. నా వంటి ధనదాహం కలవాడు నీచుడు మరొకడు ఉండడు. ధనం కోసమే మిమ్మల్ని భజించాను. అందుకే మీరు నా సంతోషం కోసం ఈ రత్నాలిచ్చారు. అందుకు భగవంతుడు ఇలా అన్నాడు, ఇందులో నీ దోషమేమీ లేదు. నీవు నా మీద ఆధారపడ్డావు. నేనే రావటంలో ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషమే. అయినా నీవింతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు పండితుణ్ణి అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, తమరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు కదా, మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేయగలను? స్వామి, ముందు మీరు భోజనం చేయండి, ఆ తరువాతనే మేము ప్రసాదాన్ని తీసుకుంటామన్నాడు బ్రాహ్మణుడు. దానికి భగవంతుడు, అలా కాదు, మనమందరం కలిసే భుజిద్దామన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తి పారవశ్యంలో బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూసిన భగవంతుడు, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, స్వామి, మీరే స్వయంగా దయచేసినప్పుడు ఇంకా నేను కోరుకునేదేముంది? స్వామి, నాకు ఎటువంటి ఆలోచన లేకుండా మీ యందు ప్రేమ కలిగి ఉండేలా ఆశీర్వదించండి అన్నాడు. భగవంతుడు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇక తమ్ముళ్ళు అన్నగారి నుండి వేరు పడినప్పటి నుండి అత్యంత దుఃఖాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. వారికి ఎవరి సాయమూ లభించక, అడిగినా అప్పిచ్చేవాళ్లు కరువై చాలా హీనమైన స్థితిలో దిగజారిపోయారు. తమ అన్నగారు చాలా ధనవంతుడయ్యాడని, ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరి ఉంటారని విన్న తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకున్నారు. పరమ భక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని హృదయానికి అత్తుకున్నాడు. ఇక అన్నగారు వారి యోగక్షేమాలు అడిగాడు. దానికి వారు, మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారు? మీకు మా ముఖం కూడా చూపించే స్థితిలో లేము. అయినా మాపై ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నావు అన్నారు తమ్ముళ్ళు. దానికి అన్నగారు ఇలా అన్నాడు, అలా అనకండి తమ్ముళ్ళు, మనం ముగ్గురం సహోదరులం. మనం ఎప్పటికీ వేరు కాలేము. ఇదేదో కర్మఫలం కాబట్టి అలా జరిగింది. మనం ఇంతకు ముందు ప్రేమగా ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. ఈ కనిపించే ఐశ్వర్యంలో నాదేముంది? ఇదంతా ఆ భగవంతుని ఐశ్వర్యమే. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మిన వారి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు. పసివాడు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉండి వాడి సంరక్షణాభారాన్ని వారు ఎలా వహిస్తారు, అలానే అంతకంటే ఎక్కువగా భగవంతుడు తనని నమ్మిన భక్తుల యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటాడు. వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కాబట్టి తమ్ముళ్ళు, ఈ రోజు నుండి మీరు కూడా ఆ భగవంతుని నామస్మరణలో గడపండి అన్నాడు. ఆ విధంగా ఆ ముగ్గురు అన్నదమ్ములు కలకాలం ఆనందంగా జీవించారు. ఈ రోజు ఈ కథ విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని. ఈ రోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించటానికి 3 కారణాలు చెప్పింది. ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యములే. ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైన కథ. ఈ రోజు ఈ కథను పూర్తిగా ధ్యాసపెట్టి వినాలి. ఈ కథను ఎవరైతే ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో పేదరికం అనేది రానే రాదు. దేవతలకు రాక్షసులకు మధ్య సముద్రమథనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది. గోమాతకి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది. సముద్రమథనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించటం జరిగింది. ఈ రోజు ఈ కథలో గోమాత 3 విషయాలను చెప్పింది. వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసం చెప్పబడినవి. ఈ రోజు గోమాత చెప్పిన 3 మాటలు వినేవారు పూర్తిగా వినండి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది.
కానీ రైతు ఇంట్లో గోవులు లేవు. ఆ రైతు అదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు, మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నీవు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆ ఆవును తెచ్చుకో. నీవు నీ పిల్లవాడికి పాలను పట్టించవచ్చు అని చెప్పాడు. ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు. ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధువుకు నమస్కరించుకొని, నేను ఇక్కడికి చాలా దూరం నుండి ఒక నగరం నుండి వచ్చాను. నేను నా కొడుకు కోసం ఆవును అడగటానికి వచ్చాను. నా కొడుకు చాలా చిన్నవాడు. తనకు పాల అవసరం చాలా ఉంది. దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవును అడుగుదామని వచ్చాను. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును మా ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుక్కి ఆకలి తీర్చుతాను. మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు. రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కొడుకుకు పాల అవసరం ఉన్నట్లయితే నీవు ఈ ఆవును తీసుకుని వెళ్ళు. నాకు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఒక సాధువును. సాధువుకు ధనం అవసరం ఏముంటుంది? ఆ ఆవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను నీవు ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మి, ధనం, వైభవం అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది. అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే ఆ ఇల్లు సంతోషమైపోతుంది. అన్నీ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. నీవు ఆవును తీసుకుని వెళ్ళిన తరువాత ఆవు మేతకు, నీటికి, తాను ఉండటానికి మంచిగా ఏర్పాటు చేయాలి. ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు. అందువల్లనే ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వేయాలి. నీవు ఉదయాన్నే గోవుకు గ్రాసాన్ని పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు. దానివల్ల మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు, నీ ఇంటికి కూడా సిరి సంపదలు కలుగుతాయి. నీవు ఈ ఆవును ఇంటికి తీసుకువెళ్ళిన తరువాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు, అంటే ఆ ఆవు పాలు ఇస్తున్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత నీవు ఆవును తీసుకువెళ్ళి వదిలేయకూడదు. నీవు ఆ విధంగా నీవు కనుక చేశావంటే నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఆ రైతు ఆవును తీసుకొని తన నగరంలోకి వస్తున్నాడు. ఆ రైతు ఇంటికి తీసుకువచ్చాడు. ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు. ఆవును ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు. ఆ రైతు ఆ ఆవును చాలా బాగా చూసుకునేవాడు. ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వటం ప్రారంభించింది. ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి ఆకలి తీర్చేవాడు. ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఆ రోజు నుండి ఆవును చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతులలో ఒకడు అయ్యాడు. ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు. ఆ రైతు బయటకు వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు. చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది. రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు. రేపు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వటం లేదు. చూస్తూ ఉండగానే ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత మెల్లమెల్లగా రైతు ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవు దగ్గరకు వెళ్ళటమే మానేశాడు. ఆవుకు ఉదయాన్నే ఆహారాన్ని వేయటం మానేశాడు. ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూస్తాడు. ఆ ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి తీసుకువెళ్ళి ఆవును వదిలేస్తాడు. ఆవును అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు. ఆ రైతు తన బిడ్డను తీసుకొని ఒక వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు,
నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు. కానీ ఆ బిడ్డ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. తన దగ్గర ధనం మొత్తం కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు. ఆ రైతు తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఆ రైతు అన్ని విధాలుగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు. పేదవాడు అయిపోయాడు. ఆ రైతు తన పిల్లవాడిని తీసుకొని తన నగరానికి వచ్చాడు. తనకు ఇల్లు లేదు, ధనం లేదు. తన కొడుకును తీసుకొని పూర్వం ఉన్న పూరి గుడిసెలోకి వచ్చాడు. అక్కడకు వెళ్ళి ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు ఆ రైతు ఆలోచించి, ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అనుకుంటూ ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. అడవిలో తనకు గోమాత కనిపించింది. గోమాతను క్షమించమని అడుగుతాడు. ఆవు కాళ్ళపై పడతాడు. అప్పుడు గోమాత ఆ రైతుతో ఇలా అంటుంది, నీవు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. తరువాత రైతు ఆవును క్షమించమని అడుగుతాడు. గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 3 మాటలు చెప్తాను. నీవు ఈ 3 మాటలను కూడా ఈ రోజు నుండి అమలు చెయ్యి. తరువాత గోమాత 3 విషయాలను చెప్పటం ప్రారంభించింది. మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేయకూడదు. మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారో, ఇంకా బయట వ్యక్తులనైనా మోసం చేస్తారో, దానివల్ల వారు లాభాలను పొందలేరు. ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు. ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకొని తింటారో ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు. ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాలు పొందకూడదు. అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు. తరువాత రెండవ విషయం ఏంటంటే, గోమాత ఇలా చెప్పటం ప్రారంభించింది, మన సమయంపై, మన ధనంపైన, మనస్సుపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనంపైన, వారిపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారో వారు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మోసపోతారు. మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు. అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైన, వారి సమయంపైన, వారి మనస్సుపైన గర్వాన్ని పెంచుకోకూడదు. ఇక మూడవ విషయం ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్లకు చెప్పకూడదు. తరువాత రైతు ఆవును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తరువాత గోమాతకు సేవ చేస్తూ ఉన్నాడు. గోమాత చెప్పిన 3 విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు. చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. అందువల్ల మనం ఏ జీవజంతువులను కూడా మనం బాధ పెట్టకూడదు.